ఓకే నీకోసం తెచ్చాను, అందులో ఏటుందో చూడు. సిజర్స్ తీసుకో కావాలంటే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ మీరు thumbnail ఆల్రెడీ చూసారు. సో బేసిక్ గా మా చెల్లికి హ్యామ్స్టర్స్ అంటే ఇష్టం. సో నేను దానికి హ్యామ్స్టర్స్ గిఫ్ట్ చేయబోతున్నా. కానీ బేసిక్గా మన ఎక్వేరియం రూమ్ లో ఉండిపోతుంది, ఎందుకంటే కింద ప్లేస్ లేదు అది పెట్టడానికి. సో కార్తిక్ దగ్గర ఆల్రెడీ మనం కొన్ని వీడియోస్ ముందు బేబీస్ చూసాం కదా. సో నేను కార్తిక్తో ఆల్రెడీ మాట్లాడి వచ్చాను అనమాట. సో కార్తిక్ ఇప్పుడు బేబీస్ రెడీ అయిపోయాయని ఫోన్ చేశాడు. సో ఇప్పుడు మనం వెళ్ళి అందులో ఏమొచ్చి 4 బేబీస్ ఉన్నాయి. సో 4 బేబీస్లో 2 బేబీస్ మనం పిక్ చేసి రాబోతున్నాం. సో అవన్నీ ఆడు ఇంటి దగ్గర వెళ్ళట్లేదు, ఆడు షాప్లో పట్టుకొని వచ్చేస్తాడు. అక్కడ నుంచి మనం ఆ బేబీస్ని పిక్ చేసుకొని వస్తాం. నేను ఇంకా నిజం చెప్తున్నా, ఏ ఎన్క్లోజర్ ఏమీ రెడీ చేయలేదు వాటికి. సడన్గా ఫోన్ వస్తే నేను బయలుదేరి వెళ్తున్నాను అనమాట. నేను ఇంకా లాస్ట్ మీరు వీడియోస్లో చూసారో, ఢిల్లీ నుంచి మొన్న వచ్చాను. సో బేసిక్గా కార్తిక్ స్టార్టింగ్ రిక్వైర్మెంట్ సామాన్లన్నీ ఇచ్చేస్తాడు. స్టార్టింగ్లో ఏంటంటే మనకి ఈ ఎక్వేరియంలో కానీ లేదా మన వెనకాల ఈ 2 feet 2.5 feet ఎక్వేరియంలో కానీ ఖాళీ ఉంది కాబట్టి ప్రస్తుతానికి అది వాటర్ అంతా కొంచెం ఉంది, అదంతా తీసి హ్యామ్స్టర్స్ అందాకలికి అందులో వేసేస్తాము. సో దానికి ఒక ఎంక్లోజర్ ఫ్యూచర్లో ఎప్పుడైనా రెడీ చేద్దాం, అంతా స్టడీ చేసాక మన దగ్గర అది తిన్నంగా బతుకుతున్నాయి అన్నీ చూసుకొని. సో అంతా రెడీ అయ్యాక ఒక 3-4 weeks పోయాక వీలైతే మనం ఎంక్లోజర్స్ కూడా రెడీ చేద్దాం, దానికి ఒక సెపరేట్ స్పేస్గా. సో అదంతా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. సో ఇప్పుడు వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళి మన హ్యామ్స్టర్స్ తెచ్చుకుందాం, ఓకేనా? ఎంత పడింది అంతా నేను వీడియోలో చెప్తాను. ఇంకా ఎక్స్ట్రా పీసెస్ ఉన్నాయి, అవి కూడా కార్తిక్ సేల్ చేస్తాడు, అడుగుతాను. సేల్ చేస్తే మాత్రం మీకు చెప్తాను అది ఎంత కమ్ముతున్నాడు అనేది, ఓకేనా? సో మీకు ఎవరైనా కావాలంటే శ్రీనివాస్ ఎక్వేరియంస్కి మళ్ళీ వెళ్ళొచ్చు, ఓకేనా గైస్? సో ఓకే, లెట్స్ కంటిన్యూ. మనం వచ్చాం షాప్కి. ఆంటీ చూడండి ఎలా కూర్చొని ఉన్నారు, రాజుల మధ్యలో ఎలా కూర్చొని ఉన్నారు. మీ ప్లేస్ అది అక్కడ కాదు, గాలిగా వేడి. సో గైస్ ఫిషెస్ అన్నీ మీకు ఆల్రెడీ రాసేసిన. ఇగో మన హ్యామ్స్టర్స్ కార్తిక్ ఇక్కడ తెచ్చిపెట్టాడు. సో బేసిక్గా 5 ఉన్నాయి, ఇందులో మేము 2 తీసుకెళ్తున్నాం, ఎందుకంటే మనకు అసలు ఐడియా లేదు ఎలా పెట్టాలనేది. సో అందుకు ప్రస్తుతం 2 పట్టుకెళ్తాం. సో ఇందులో ఏం చూస్ చేయాలో నేను ఆలోచిస్తున్నాను, ఏది పట్టుకెళ్ళాలో అనేది. అదే చూసాను, రెడ్ ఐస్ కూడా ఉన్నాయి. దీనికి రెడ్ ఐ ఉంది, నాకు ఈడు నచ్చాడు, ఇది కన్ఫర్మ్. ఇంకోటి ఏది పట్టుకెళ్ళాలో ఆలోచిస్తున్నాను. ఈ రెడ్ ఐలో ఏదో ఒకటి పట్టుకెళ్తాను, వేరే కలర్ది. ఓకే, సో చూద్దాం ఏది పట్టుకెళ్తాం. ఓకే గైస్, సో ఈ డబ్బాలో వేసుకొని మనం తీసుకెళ్తాము. సో నేను ఫిక్స్ అయింది ఏంటంటే వీడు, అంటే బేసిక్గా మేల్ ఫీమేల్ నాకు ఐడియా లేదు, నార్మల్గా వీడు అని చెప్పేస్తున్నాను. దూకేస్తాయి, అదే ప్రాబ్లం. సో వీడిని పట్టుకొని దించాయి. సో అది అయిపోయింది. ఇందులో అంటే ఏదనుకున్నా అది కదా, ఇదా? ఓకే, ఇందులో ఇది ఈ 2 డిఫరెంట్ కలర్స్ పట్టుకెళ్తున్నా. ఇదే కదా, ఓకే. 1 డార్క్ బ్రౌన్, ఒకటి వైట్లో తీసుకెళ్తున్నా. సో మా చెల్లి రియాక్షన్ చూడాలి ఇంకా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇది ఇప్పుడు ఎలా మూస్తావు? మూసి పట్టుకెళ్ళిపోను. చిన్న టేబుల్ ఉందా? కన్నా ఉంది గైస్, డోంట్ వరీ. గైస్ మనం షాప్ నుంచి వచ్చేసాము. సో బేసిక్గా మా చెల్లి కూడా వచ్చేసింది, దానికి ఇంకా తెలీదు నేను అందులో ఏం తెచ్చాను అనేది. సో చూద్దాం ఇప్పుడు దాని ఇది అంటే ఎక్స్ప్రెషన్స్. ఓకే, నీకోసం తెచ్చాను, అందులో ఏటుందో చూడు. సిజర్స్ తీసుకో కావాలంటే. కొంబ అది ఇప్పుడే కదా వేసాను. సిజర్స్ ఇదే, ఇగో సిజర్స్, ఇగో మంచి కాదు నువ్వు అది ఇదేంటి అట్లాగేమవ్వని చూసుకో. అరే కట్ చేయొచ్చు కదే, నా బుద్ధులు ఎక్కడ పోతాయి. ఓకే
छोटू ओ 2 छोटू ओ लाल लाल चौक వాళ్ళకి తెలుసు అందులో ఏ బాబు ఎగిరిపోతాయి ప్రస్తుతానికి అందులో ఏదో మేనేజ్ చేద్దాం ఇంకా మనం ఏం రెడీ చేయలేదు దే డూ జంప్ ఓకే छोटा बच्चा he is the male I think so she is the female aren't they cute aren't they cute kawaii kawaii మా చెల్లి కొంచెం జాపనీస్ పిక్చర్లు ఉన్నాయి నా అలాగే దొడ్డి దొడ్డి ఇప్పుడు చూడాలంటే ఇవి దూకగలవా లేవా ఇందులో నుంచి దూకగలదు అది తీసి అదెందుకు ఇంకా అక్కడ ఇప్పుడు దీనికి నువ్వు రెడీ చేసుకో ఎక్కడ పెంచుతావు అనేది నాకు అనవసరం ఓకే ఓకే వీటికి పేర్లు పెట్టాలి మనం పేర్లు పెట్టాలి ఏం పెట్టాలో మా చెల్లి చూసుకుంటది దాన్ని పెట్టు కాబట్టి ఇది ఎందుకు గోల్ గోల్ తిరుగుతుంది వీటికి దొడ్డు వెళ్తుంది వీటికి కుక్కలు అలాగే చేస్తాయి ఓకే నాకు తెలిసి స్మెల్ తేడా కొడుతుంది వేరే దగ్గర పెడదాం అది ఓకే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఓకే ప్రస్తుతానికి ఈ టబ్లో పెట్టబోతున్నాం ఇది టెంపరీయే వీటికి ఇలా గ్లాస్ ఏదైనా సెట్ చేస్తాను నేను కానీ ప్రస్తుతానికి ఇలా ఇందులో పెడతాను సో నేను దీనికి కావాల్సిన మెటీరియల్స్ తెచ్చాను ఆల్రెడీ కింద వేయడానికి అన్నీ వేసి కొంచెం ఇంకొక తప్పదు అది దొరకవు మన నా దగ్గర లేవు అవి మళ్ళీ దొరికేదాకా అవే వాడాలి తప్పదు సరే ఇది అది చాలే అది మళ్ళీ ఒక పాట్ ఒకటి పెడతాము ఇట్లకి కేవ్ లాగా ఉండడానికి రివర్స్ కూడా చిన్న కేవ్ లాగా పెట్టేసి వీటిని ఇప్పుడు ఇందులో వదిలేస్తాము వాటర్ది కూడా తెచ్చాను ఇది అందాకలకి ఇచ్చాడు కార్తీక్ ఇది అందాకలు వాడతాము సో ఇది అయిపోతే మళ్ళీ కొత్తది తెస్తాం ఇంట్రడ్యూసింగ్ పేర్లు మనం ఇంకా ఆలోచించాలి ఫస్ట్ అట్లా లోనికి వెళ్తుంది ఇంకోటి కూడా పెట్టేద్దామా ఎందుకు కావాలి మనకి ఆడొక దాంట్లో ఇది ఒక దాంట్లో ఇవన్నీ చేపలు పాడేవన్నండి బ్రీడింగ్కి పక్షులది లాస్ట్కి వెళ్ళి ఎలకలకి వాడుతున్నాం హామ్స్టర్స్ ఎలకల కింద వస్తాయి వాడు ఉన్నాడు ప్లేస్ లేదా ఒకటే పెట్టే తీసి నీ పెట్స్ కదా యాక్టింగ్ చేస్తావు బయటికి రాకపోతే చాలు ఇవి అక్కడ వాటర్ పెట్టేస్తా పట్టిస్రా ఓకే గైస్ వాటర్ది కూడా మనం ఇలా సెట్ చేస్తాము హోప్ఫుల్లీ కన్నా నుంచి ఇవి ఎక్కంట పారిపోకుండా ఉంటే చాలు సో వాటికి సరిపోయినంత పెట్టాము ఇప్పుడు కాసేపు నువ్వు వచ్చి ఫుడ్ పెట్టేసా సరేనా ఓకే అది ఫుడ్స్ ఏం తింటాయి అంటే నాకు ఐడియా లేదు గూగుల్ చేసి తెచ్చుకో క్యారెట్స్ తింటాయని తెలుసు నాకు అది తప్ప ఇంకేం తింటాయంటే నువ్వే చూసుకోవాలి చిన్న చిన్న మొక్కలు ఏవో పెట్టాలి ఓకేనా ఓకే గైస్ సో ఫుడ్ పెట్టినప్పుడు మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తా ప్రస్తుతానికి ఇట్లా కాసేపు వదిలేద్దాం మా చెల్లి కూడా ఫుల్ హ్యాపీ
పక్క పక్క యో పాపం చాలా రోజుల నుంచి అడుగుతుంది హ్యాప్ స్టేస్ అది ఫైనల్లీ హ్యాప్ స్టేస్ తెచ్చేసాం మనం. హైలైటెడ్ తెలుసా గైస్, మా మమ్మీకి ఇంకా తెలీదు. ఈ వీడియో చూసాక మా ఇద్దరికి ఉంటుంది బ్యాండ్ బాజా భారత్. ఓకే అక్కడ పెట్టు. ఏం తెచ్చావు? క్యారెట్స్ చూద్దాం. లాన్ ఉన్నాయి, బయట పెట్టు వస్తుందో చూద్దాం. ఒక చిన్న గిన్నె ఏమైనా పెట్టు. ఇప్పుడు పెడదాం, తింటే లేవో బయటకు వస్తే పడుకొని ఉన్నాయి. తింటున్నాయి ఆల్రెడీ. పని చేద్దాం, కూర్చో. అరే చిన్న చిన్న మొక్కలు కట్ చేయ, చాలా పెద్ద మొక్క అది. చాలా పెద్ద మొక్క, కట్ చేయి. ఇంకా ఒకటి సరిపోతుంది. అలా కొన్ని ఒక్కొక్కటి కట్ చేసి పెట్టు. తింటుంటే ఆకలేస్తుంది. కట్ చేసేద్దాం, తింటడం లేదు చూద్దాం. తింటున్నాయి. నైస్. ఇందులో వెళ్ళి దాక్కొని తింటే బండు లోన్కి వెళ్ళట్లేదు. లోన్కి వెళ్ళిపోయాడు, లోన్కి వెళ్ళి తింటున్నాడు. నైస్. అని మనం కట్ చేస్తాం ఇలాగా. ఇప్పుడు ఇట్లకి పెడదాం. చెడ్డోడు పారిపోయినట్టున్నాడు లోన్కి. వచ్చి తీసుకెళ్తాడో లేదో చూద్దాం. ఎంతసేపు పడుతుందో. ఇంకా కొత్త కదా వెతుకుతున్నాడు. You're not sure still. It's a male or female, this one. Okay. ఇలా రౌండ్ తిరగడం అయితే కొత్తగా నాకు అర్థం అవట్లేదు. వెతకాలి గూగుల్లో ఎందుకు అని. సరే దీనికి కొంచెం హెల్ప్ చేసేద్దాం. దొడ్డవుతుందో ఎట్లా డౌట్ నాకు. కుక్కలు అలాగే చేస్తాయి ఒక్కొక్కసారి. ఓకే గైస్, ఈ హ్యామ్స్టర్ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తాను. ఇట్లా అప్డేట్స్ ఇస్తూ ఉంటాం ఫార్వర్డ్లో, అప్కమింగ్ వీడియోస్లో అన్నిట్లోనూ. మనం ఇంకా ఇట్లా హ్యాండిల్ చేయడం నేర్చుకుంటున్నాను. సో ఇదొకటి కొంచెం అలవాటు అవుతుందా లేదో చెప్పలేను, కానీ చేతిలో బాగానే ఉంటుంది. అదైతే దూకేస్తుంది వేగంగా. సో నేను రిస్క్ తీసుకోవట్లేదు. సో ఓకే గైస్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ నెక్స్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ, నెక్స్ట్ రూమ్ అప్డేట్స్ అన్నీ ఇస్తాను. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏటేట్ అవుతాయో అన్ని అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో ఇచ్చేస్తా. So let's continue. Bye bye. See you in the next video. Bye చెప్పరా. Bye చెప్పు. Bye bye చెప్పు. ఇప్పుడు కనిపిస్తుంది రెడ్ రైస్ మీరు చూస్తున్నారు ఇక్కడ. ఇటుకి స్నానం చేయించాలి, బాగా కంపుగా ఉంది. కానీ స్నానం చేయించలేదట ఒకసారి. నాకు తెలియదు చేయించాలో వద్దు, శాండ్ పెడితే అయిపోద్ది అంటారు, కానీ పెట్టి చూడాలి. ఓకే బాయ్. దూకెక్కడు.